హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ వండర్ఫుల్ కిచెన్. ఇవాళ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ సూప్ అయితే చేయబోతున్నాము. సో ఎంతో హెల్తీ అనమాట. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అనమాట. సో ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్ని ప్లేస్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో మీరు ఎవరైతే ఆయిల్తో చేయాలి అని వద్దు అని అనుకుంటే మీరు ఆయిల్ ప్లేస్లో వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం తిరువాత గింజలన్నిటిని యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇవి మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ అవ్వాలి. సో అలా అయిపోయిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక 10-15 అయితే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. గార్లిక్ అనేది లైట్ బ్రౌనిష్ కలర్ అయితే బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక్కడ మనం కొన్ని మిరియాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మిరియాలని ఒక 10 తీసుకుంటున్నాను. మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ని అయితే తీసుకోవాలి, మీడియం సైజులో కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కూడా మంచిగా కుక్ అయితే అప్పుడు మనకి టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనము మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న సొరకాయని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే హాఫ్ సొరకాయ తీసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది బాయిల్ అవుతుంది కాబట్టి మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మనం బాగా కలుపుకుందాము. సొరకాయ అనేది బాగా మిక్స్ అవ్వాలి ఆయిల్లో, కొంచెం లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది. సో తర్వాత మనం ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా 2 మిక్స్ చేసుకొని ఒక ఫుల్ కప్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అండ్ పుదీనా ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ బాగా మిక్స్ చేయాలి. కొరియాండర్ ఫ్లేవర్ అండ్ మనకి మింట్ ఫ్లేవర్ అనేది చాలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా మీడియంగా ఉంటుందన్నమాట. సో ఇది సూప్కి కూడా చాలా బాగా కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు నేను లిడ్ని క్లోజ్ చేసేసుకొని విజిల్కి అయితే పెట్టేస్తున్నాను. మనకి అట్లీస్ట్ 4 విజిల్స్ అయితే రావాలన్నమాట. సో 4 విజిల్స్ వస్తేనే అప్పుడు మనకి సొరకాయ అనేది మంచిగా బాయిల్ అయితే అవుతుంది. సో 4 విజిల్స్కి పెట్టేసుకుని 4 విజిల్స్ కూడా అయిపోయిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను లిడ్ని ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి, మనకి సొరకాయ అనేది బాగా కుక్ అయింది, మంచిగా బాయిల్ అయిందనమాట ఇక్కడ. సో సొరకాయ అనేది మంచిగా బాయిల్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో చూడొచ్చు, మీరు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది. నేను ఇక్కడ సోరకాయని వాటిని సపరేట్ చేసేసాను. అండ్ బ్రాత్ అనేది వాటర్ ఏదైతే ఉందో కూడా అది కూడా సపరేట్ చేయాలన్నమాట. సో ఇది ఎందుకు చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్లో అయితే మీకు చెప్పేస్తాను. సో ఈ సొరకాయ ఆనియన్స్ ఏవైతే సపరేట్ చేసి పెట్టుకున్నానో అది మనము గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ మిక్సీ జార్ని ప్లేస్ చేసేసుకొని వాటర్ నుంచి సపరేట్ చేసిన సొరకాయని మొత్తం యాడ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. సో మనకి మిక్సీ బాగా మిక్స్ చేయాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. సో మిక్స్ చేసేసుకున్న సేమ్ అదే కుక్కర్ని ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. చూడండి, అది మన కుక్కర్ అనేది హీట్ అయిన తర్వాతనే ఈ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసుకొని ఇది మంచిగా బాయిల్ అయితే అవ్వాలి. చాలా బాగా బాయిల్ అవుతున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఈ విధంగా అయితే మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో చూడొచ్చు మీరు ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం యాడ్ చేసేసుకున్నాను. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం ఇది కూడా మనకి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను కొంచెం మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను.
మీరు ఎక్కువ మిరియాలు అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు ఇది స్కిప్ చేసేయొచ్చు. సో, ఒకసారి మనం సాల్ట్, బ్లాక్ పెప్పర్ ఏదైతే ఏసుకున్నామో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు బాయిల్ అయిపోయింది అండ్ రెడీ టు సర్వ్ అనమాట. సో, మంచి సూప్ బౌల్ తీసుకొని అందులో ఈ సొరకాయ సూప్‌ని యాడ్ చేసేసుకోవాలి. వేడి వేడిగా డెఫినెట్‌గా చాలా బావుంటుందనమాట. పైన కొరియాండర్ తోటి గార్నిష్ అయితే చేస్తున్నాను నేనిక్కడ. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్ అయితే డెఫినెట్‌గా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన లక్కీస్ వండర్‌ఫుల్ కిచెన్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఈ సొరకాయ సూప్ అనేది చాలా హెల్తీ సూప్ అనమాట. టేస్ట్ వైస్‌కి కాంప్రమైజ్ అస్సలు ఉండదనమాట. మన ఛానల్‌ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. డెఫినెట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.